హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను మా ఇంట్లో జున్నునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. జున్ను చేసుకోవడానికైతే నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలోకి నేను 100 గ్రామ్స్ జున్ను పౌడర్ని తీసుకుంటున్నాను. మనం ఈ జున్నునైతే జున్ను పాలతో చేయట్లేదు, జున్ను పౌడర్తో అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. అలానే దీనిలోకి ఇలాచీ కావాలి, నెక్స్ట్ అలానే మిరియాలు అనమాట. మిరియాలే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలానే బెల్లం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే జున్నునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బెల్లాన్ని మంచిగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఏంటి ఇంత బెల్లం చూపిస్తుంది, మొత్తం వేస్తుంది అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి దానిలోకి ఒక 100 to 150 గ్రామ్స్ వరకు బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా బెల్లాన్ని అయితే తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బెల్లాన్ని అయితే తురుముకున్న తర్వాత ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం జున్ను ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెనైతే తీసుకోవాలి. ఆ గిన్నెలోనికి ఇప్పుడు మనం ఏదైతే మిల్క్ తీసుకుంటున్నామో ఆ మిల్క్ని మొత్తం ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ జున్ను చేయడానికి మీరు ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి. ఎందుకు అంటే నార్మల్ మిల్క్ అయితే అంత గడ్డగా రాదు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా గట్టిగా వస్తుందన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం తరిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఒక 150 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా పాలల్లో కరిగిపోయే వరకు బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బీటర్తో చేస్తున్నాను. మీకు బీటర్తో కష్టం అనిపిస్తే కనుక మీరు చక్కగా చేతితో కూడా కలిపేసుకోవచ్చు. బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా పాలల్లో కరిగిపోయేలాగా చక్కగా కలిపేసుకోవచ్చు బీటర్తో కానీ చేతితో కానీ. చూసారు కదా, కొంచెం సేపు బీట్ చేయగానే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా కరిగించుకున్న పాలు ఏవైతే ఉన్నాయో నేను ఫిల్టర్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే బెల్లంలో మనకి డస్ట్ ఉంటుంది గాయస్, డస్ట్ ఉంటుంది, రాళ్ళు కానీ అలా ఏమన్నా వస్తాయి కదా, అలా ఏమి లేకోకుండా నేనైతే ఫిల్టర్ చేసుకుంటాను. ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే చూసారు కదా, వేస్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పాలని మళ్ళీ జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకునే గిన్నెలోనికి అయితే వేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసిన పాలను చక్కగా వేరే గిన్నెలోకి అయితే చేంజ్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి నేను జున్ను పౌడర్ని అయితే వేస్తున్నాను. నేను కామధేను బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ జున్ను పౌడరు. చూసారు కదా, 100 గ్రామ్స్ 1/2 లీటర్ మిల్క్లోనికి 150 గ్రామ్స్ బెల్లము, 100 గ్రామ్స్ జున్ను పౌడరు అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి. పాలల్లో కరిగిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ గిన్నె అంచులకు కానీ ఎక్కడ ఆ పౌడర్ లేకోకుండా, బబుల్స్ కానీ ఉండలుగా కానీ లేకోకుండా చక్కగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చక్కగా పౌడర్ కూడా పాలల్లోకి అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసుకొని దీనిలోకి ఇప్పుడు మనము మిరియాలను అయితే దంచుకోవాలి. మిరియాలను మనం కచ్చా పచ్చాగా దంచుకొని పాలల్లో వేసి ఉడికించుకుంటేనే బాగుంటుంది. కొంతమందికి మిరియాలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే పాలల్లో వేసేసి చక్కగా కలిపేసుకొని తర్వాత ఫిల్టర్ చేసి చేసుకుంటారు. కానీ అలా కంటే కూడా మిరియాలను చక్కగా కచ్చా పచ్చాగా దంచుకొని మిరియాలను చక్కగా పాలల్లో వేసేసుకొని తినేటప్పుడు మన పంటి కింద తగులుతూ ఉంటే చాలా అయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలను అయితే నేను పాలల్లో వేసేస్తున్నాను. తర్వాత ఇలాచి, నేనైతే ఒక 5 ఇలాచీని తీసుకుంటున్నాను, యాలకులు అనమాట. 5 యాలకులను తీసుకొని వీటిని కూడా చక్కగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ఇలాచీని కూడా మనం పాలల్లో వేసేసుకోవాలి. ఇలా పాలల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరియాలు ఇలాచి ఏదైతే ఉందో చక్కగా పాలల్లో కలిసేలాగా ఒకసారి మనం కలిపేసుకోవాలన్నమాట. పాలల్లోని ఇవి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలను మనం పక్కన పెట్టుకొని తర్వాత అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం జున్ను ఏదైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆవిరి పెట్టుకోవడానికి ఆ గిన్నె పట్టేలాగా ఒక మందపాటి నేనైతే డబరా గిన్నెను పెట్టుకున్నాను గాయస్. దీనిలోకి 2.5 గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకున్నాను.
ఈ వాటర్ హీట్ అవ్వాల్సిన పని లేదు. వాటర్ వేయంగానే ఈ జున్ను పాలు ఏవైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో, ఆ జున్ను పాలను ఆ గిన్నెలోకైతే పెట్టేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఆవిరి పెట్టాం కదా! ఆవిరి కోసం పెట్టిన గిన్నె పైన కూడా నేను మూతనైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆవిరి ఎటు పోకుండా ఉండడం కోసం నేను దీనిపైన బరువును పెట్టుకుంటున్నాననమాట. నా దగ్గర చిన్న రోలు ఉంటే నేను ఆ చిన్న రోలుని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి గాయ్స్ ఎలా ఉందో. అరగంట ఉడికించుకున్నాను. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చితే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 అవర్ అట్లా చక్కగా గడ్డగా వస్తుందనమాట. అది మీ ఇష్టము. ఇష్టం లేని వాళ్ళు నార్మల్‌గా కూడా చల్లారిన తర్వాత యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను అయితే ఈ జున్నును ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఆహ్, ప్లేట్‌లోకి బోర్లించేసి ఆ గిన్నె పైన ట్యాప్ చేస్తే చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. కేక్‌లా ఉంది కదా ఫ్రెండ్స్ చూడ్డానికైతే. ఇప్పుడు దీన్ని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? ఎంత గడ్డగా వచ్చిందంటే జున్ను. చూడ్డానికైతే నాకొక స్పాంజ్ కేక్‌ని చూసినట్టు అనిపిస్తుందనమాట. అంత చక్కగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్‌గా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని ఏం చేస్తామా? ఇంకైతే తినుడే. సూపర్ అంటే యమ్మీగా ఉండే ఈ జున్నునైతే చాలా ఈజీగా జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.